పొంచి ఉందా? ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను సీఎం ను చేస్తారా? ఎస్, కర్ణాటకలో జరుగుతున్న ప్రచారాలకు ఆజ్యంలా తోడైంది హైకమాండ్ తీసుకున్న ఓ నిర్ణయం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ లేదని అధిష్టానం తేల్చి చెప్పేసింది. తమతో సమావేశం కావడం కోసమైతే ఢిల్లీకి రావద్దని సందేశాన్ని చాలా స్పష్టంగా చెప్పేసింది. ఈ నెల ఆఖరులో కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 15న ఓ పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ వెళ్లనున్నారు సిద్ధరామయ్య. ఎలాగో అక్కడికి వరకు వస్తున్నా కదా అని కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కావడానికి ప్రయత్నాలు చేశారు. ఎలాంటి సమావేశాలు ఉండవని అంతే క్లారిటీగా అటువైపు నుంచి సిద్ధరామయ్యకు సమాధానం కూడా వచ్చింది. సో స్కెడ్యూల్ ప్రకారం ఢిల్లీ వెళ్లి పుస్తక ఆవిష్కరణలో పాల్గొని అదే రోజు బెంగళూరుకి రిటర్న్ కానున్నారు సిద్ధరామయ్య. కర్ణాటక కాంగ్రెస్ కొన్నేళ్లుగా హాట్ చర్చలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య టర్మ్ అయిపోయిందని, డీకే శివకుమార్ టర్న్ వచ్చిందనే విశ్లేషణలు సాగుతున్నాయి. పైకి మాత్రం అలాంటిదేమీ లేదంటూనే కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎవరికి వారు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. సిద్ధు వర్గం పరోక్షంగా బల ప్రదర్శన కూడా చేసింది. హైకమాండ్ మాత్రం లైట్ తీసుకుంది. హైకమాండ్ అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్న సిద్ధు వర్గం మాత్రం బిందాస్ గా ఉంది. మరో 2.5 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడే డీకేకు సీఎం పదవిపై హామీ ఇచ్చారని ఆయన వర్గం చెప్తుంది. ఏ క్షణంలో అయినా ఆయనకు హైకమాండ్ నుంచి పిలుపు వస్తుందని, ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని భావిస్తున్నారు. అయితే కేబినెట్ కూర్పు పైన అంచనాలు, లెక్కలు వేస్తున్నారు. సీఎంకు మద్దతుగా ఉన్నవారికే తొలి విడతలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ. ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటారు, ఇష్టం వచ్చిన కమెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యకు టైం లేదని చెప్పి హైకమాండ్ కూడా మరిన్ని ఊహాగానాలకు తెరతీసింది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను మార్చేస్తారా? ఆయనకు 2.5 ఏళ్ల గండం పొంచి ఉందా? ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను సీఎం ను చేస్తారా? ఎస్, కర్ణాటకలో జరుగుతున్న ప్రచారాలకు ఆజ్యంలా తోడైంది హైకమాండ్ తీసుకున్న ఓ నిర్ణయం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ లేదని అధిష్టానం తేల్చి చెప్పేసింది. తమతో సమావేశం కావడం కోసమైతే ఢిల్లీకి రావద్దని క్లియర్ గా మెసేజ్ కూడా పంపినట్లుగా తెలుస్తుంది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను మార్చేస్తారా? ఇది ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉప్పల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన యాడ్ అయ్యారు. ఆయనతో మాట్లాడి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా.
సో చూస్తున్నారు లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం ఇప్పుడే అని కాదు, చాలా రోజుల నుంచి ఒక 2 years నుంచి ఇది ఒక పెద్ద హాట్ డిస్కషన్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు టైం వచ్చేసింది కాబట్టి దీని గురించి ఇంకా చర్చ ఎక్కువ అవుతుంది. నిజంగానే సిద్ధరామయ్య టైం అయిపోయిందా అన్న క్వశ్చన్ కి మీ ఆన్సర్ ఏంటి లక్ష్మణ్ గారు? సిద్ధరామయ్యను మార్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు మొదట అధికారంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చినప్పుడు శివకుమార్నే ముఖ్యమంత్రి చేస్తారు అనే ప్రచారం జరిగింది. కానీ మరి ఆయన మీద ఒక కేసు నమోదు కావటము, తర్వాత అంటే పైన ఆర్థిక సంబంధమైన నేరాల్లో ఆయన పక్కన పెట్టి సిద్ధరామయ్య గారికి అవకాశం ఇచ్చారు, సీనియర్ మోస్ట్ అని చెప్పి. అయితే అప్పట్లోనే ఒక 5 సంవత్సరాల కాల పరిమితిలో 2.5 సంవత్సరాల పాటు ఆయన, తర్వాత ఈయన అనేటువంటి మాట వచ్చింది. అందుకు డిప్యూటీ సీఎం గా పెట్టారు ఆయన, ఎవరిని, డికే శివకుమార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆయన తప్పులు చేసినప్పుడల్లా ఎవరు సిద్ధరామయ్య ఆయన తీసేస్తారు, శివకుమార్ని పెడతారు అని. సరే, మామూలుగా శివకుమార్ లాబీ చేయగలుగుతున్నాడు ఢిల్లీలో. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటారు, ఎవరు ఉపయోగపడుతున్నారు అనేది చూసుకొని వాళ్ళు ముఖ్యమంత్రులను మార్చడంలో అదే పెద్ద విషయం అయితే కాదు, మారుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈయన సిద్ధరామయ్య ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలనటం, పూర్తిగా ముస్లింలను నెత్తిన పెట్టుకోవటం, అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోవటం, ఇవన్నీ కారణాల వలన రాబోయే కాలంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు, మేనేజ్ చేయలేడనే ఉద్దేశంతో మార్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా. ఓకే లక్ష్మణ్ గారు, ఇప్పుడు సిద్ధు వర్గం మాత్రం చాలా బిందాస్ గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ 2.5 years కూడా వాళ్ళే అధికారంలో ఉంటారు అన్నట్టుగా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఒకసారి జనంలో అసంతృప్తి ఎక్కువ ఉన్నది, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి కదా, మార్చితేనే మంచిది అని. మార్చకపోతే ఏమైపోతుందంటే నెగిటివ్ ఓటు పెరిగిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటైపోవాల్సి తప్పదు. అది ఆ లైన్ లో ఆలోచిస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు అంటే ఎలక్షన్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత క్లియర్ గా అంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, డికే శివకుమార్ ని మళ్ళీ అంటే సీఎం ని చేస్తాము, ఒక టర్మ్ ఈయన ఇంకో టర్మ్ ఆయన అన్నట్టుగా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయనని సీఎం చేయకపోతే పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ లో డికే శివకుమార్ కు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. తను ఏంటంటే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటము, అలాగే ఏంటంటే ఆయన అన్ని అంటే ప్రత్యేకించిన బీజేపీనే ప్రతిపక్ష పార్టీ ఉంది, బీజేపీతో కూడా ఆయన మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. అందువలన మళ్ళీ అధికారంలోకి రావటానికి తను మేనేజ్ చేయగలడు అన్నది కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఖచ్చితంగా ఆయనకు కనీసం ఒక 2 సంవత్సరాలన్నా ముందుగానే అవకాశం ఇవ్వగలిగితే అతను మళ్ళీ గెలవటానికి ప్రయత్నాలు చేయగలుగుతాడు. ఈయన కూడా వయసు అయిపోయింది. రెండోది, ఏ సమయంలో ఏం మాట్లాడతాడో సిద్ధరామయ్య ఎవరు ఏం చెప్పలేము, ఉన్నట్లుండి దూషితంగా అన్నమాట, నోరు జారుతాడు. ఇక్కడ చూడండి, ఒక రాష్ట్రంలో ఒక ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి? దేశవ్యాప్తంగా చేయగలిగితే చేయగలగాలి, ఒక రాష్ట్రంలో ఎలా చేస్తారు? 2 సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా ఆపేసి కోర్టు వెంటనే అనుమతి ఇచ్చింది. అందువలన ఆయన విధానాల్లో లోపం కూడా ఉంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని చూస్తుంది. అక్కడ బీజేపీ ప్రభావం బాగా ఉంది. కర్ణాటకలో అధికారంలో కూడా ఉన్నారు వాళ్ళు 2 సార్లు. ఈయన ఎలా పరిపాలన చేయాలా అనేది తెలుసుకోవాలి. కానీ కేవలము ముస్లింస్ ఇంపార్టెంట్ గానే భావిస్తూ మాట్లాడడము మాటలు,
ఇవన్నీ చేస్తున్నాడు. అన్నిటి మించి అవినీతి ఆరోపణలు బాగా ఎదుర్కొంటున్నాడు కదా, చూడాలి మరి ఏం చేస్తుందో ఇష్టాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, మీ ఒపీనియన్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.